వస్తుంది. ఉద్యోగాలు 2,30,000 పైగా ఇప్పటికైనాయి. త్వరలో మళ్ళీ దాని మొత్తం డీటెయిల్స్ రిలీజ్ చేస్తున్నాం. డిఎస్సి కూడా రాబోతుంది. ఏది ఇంతవరకు ఈ రంగంలో ఇగ్నోర్ చేశామో, నిర్లక్ష్యం చేశామో, ఒకవైపు ఎక్కువ దృష్టి పెట్టారనేది లేకుండా సమతుల్యతతో ఇంతగా అభివృద్ధి జరిగిన రాష్ట్రం బహుశా దేశంలోనే లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో హోప్ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే నేను మీకు తీసుకొని వచ్చాను. సో ఇది కంప్లీట్గా మన తాలూకా ఎగ్జామ్స్ గురించి. ఓకే, సో దీనికి ఏంటి అప్డేటు ఏంటి ఇవన్నీ కూడా నేనైతే వీడియోలోనైతే చెప్పబోతున్నాను. సో ఏంటి పరిస్థితి అనేసిను. సో మీకు వీడియోనైతే మీరు లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. ఓకే, సో లైక్ ఇస్తే వేరే వాళ్ళకి అయితే ఇది సజెస్ట్ అవుతుంది. అండ్ మెయిన్ ఏంటంటే నేను ఆల్రెడీ మీకు లాస్ట్ చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే April 16th అనేది మనకి ఎలక్షన్ కోడ్ అయితే సో ఎలక్షన్ కోడ్ అంటున్నాను. సో ఎలక్షన్స్ అయితే April 16th స్టార్ట్ అవుతుంది అని చెప్పాము. సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ ఏంటంటే అసలు మనకి ఇప్పుడు డిఎస్సి వీటి గురించి అయితే అప్డేట్. అండ్ అలాగే డిఎస్సి గురించి మనకి ఇప్పుడు ఇంకా రావాల్సినవి ఏమేమి ఉన్నాయంటే డిఎస్సి ఒకటి, సచివాలయం ఒకటి. ఓకే, సో వీటి గురించి అయితే అప్డేట్ ఈ మొత్తం వీటి అన్నిటి గురించి అయితే నేను చెప్పబోతున్నాను. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? సో అందరికంటే కూడా ఏంటంటే ఫస్ట్ అప్డేట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు అది మీరు దానికి ఆ వీడియోకి లైక్ ఇస్తే ఆటోమేటిక్గా వేరే వాళ్ళకైతే సజెస్ట్ అవుతుంది. సో వాళ్ళు కూడా అందరికంటే ముందుకుండానే తెలుసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది కదా. సో ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏంటంటే మనకి ఇంకా రావాల్సినవి ఏంటి ఉన్నాయి. డిఎస్సి ఒకటి నోటిఫికేషన్ ఉన్నది, సచివాలయం నోటిఫికేషన్ ఒకటి ఉన్నది. ఈ రెండే మనకి పెండింగ్ ఉంది. అండ్ ఇంకోటి కానిస్టేబుల్ ఒకటి, అంతేనా? సో ఈ 3 నోటిఫికేషన్స్ అయితే నోటిఫికేషన్స్ అంటే ఈ 2 నోటిఫికేషన్స్. ఇది అనేది ఇంకా ప్రోగ్రెస్ అనేది ఏమైంది అన్నది అయితే తెలియాలి. ఓకే, సో దీని గురించి చూడండి. అయితే ఇప్పుడు మనకి ఆల్రెడీ నేను ఇంకా 2 days 1 day బ్యాక్ అనేది నేను వీడియో అయితే చేశాను. సో April 16th అనేది ఎలక్షన్ అనేది చేయమని. సో దానికి సంబంధించి ఈసీ అనేది నోటిఫికేషన్స్ అయితే ఇచ్చింది. ఏంటంటే ఏపీతో కలిపి ఏపీ ఇంకొక 3 or 4 స్టేట్స్కి సో ఎలక్షన్ అయితే మాత్రం April 16th కండక్ట్ చేయమని చెప్పింది, డిక్లేర్ చేసింది. ఓకేనా? ఇది April 16th లోపే కంప్లీట్ అయిపోవాలి, లేదా April 16th కంప్లీట్ అయిపోవాలి. సో ఏంటంటే లోక్సభ ఎలక్షన్స్ గురించి అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. సో అయితే లోక్సభ మనకి ఎప్పుడు కూడా ఏంటంటే లోక్సభ అంటే ఎంపీ ఎలక్షన్స్ కోసము. సో ఎప్పుడు కూడా ఎమ్మెల్యేను ఎంపీ 2 కలిపే మనకి ఎలక్షన్ అయితే జరుగుతుంది. ఎందుకు అంటే రెవెన్యూ లోట్ అనేది ఉండకుండా ఏంటంటే 2 కూడా ఒకేసారి అయితే మనకి చేస్తారు. కాబట్టి మనకి ఏంటంటే April 16th అనేది డెడ్ లైన్ ఇచ్చారు కదా. సో ఈ లోపునే మనకి ఎలక్షన్ అనేది అయిపోతుంది. సో దీనికి సంబంధించి February నుంచి మనకి ఎలక్షన్ కోడ్ అయితే వస్తుందంట. ఓకేనా? సో ఎలక్షన్ కోడ్ అనేది February నుంచి ఎలక్షన్ కోడ్ అనేది మనకు ఉంటుంది. మేబీ February 2nd weekలోని ఎలక్షన్ కోడ్ అయితే రావచ్చు. సో ఎలక్షన్ కోడ్ అనేది వస్తుంది. సో February 2nd. సో దానివల్ల ఏంటంటే మనకి ఆల్రెడీ మనం అందరం అనుకున్నట్టుగానే February ఎలక్షన్ 2nd February కాదు, 2nd weekలోని ఎలక్షన్ కోడ్. అండ్ 16th అనేది April ఎలక్షన్ అనేది కండక్ట్ అవుతుంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉన్నది. అయితే ఇప్పుడు ఎలక్షన్ ఉన్నది. సో ఈ డిఎస్సిను ఈ సచివాలయం మూసి ఏంటి అన్నది మనకి క్వశ్చన్ మార్క్. ఓకే, సో అంటే మనకి ఇప్పుడు డిఎస్సి అనేది ఆల్రెడీ చెప్పారు 6 to 10,000 పోస్టులతోటి డిఎస్సి అయితే తీస్తాము అని చెప్పేసి మన విద్యాశాఖ మంత్రి గారు అయితే చెప్పారు. ఓకే, 25th 2 or 3 daysలోనే అప్డేట్ ఇస్తాము అని అన్నారు కదా. సో అంటే ఇవాళ అసలు రిలీజ్ అవ్వాలి. ఓకేనా? సో ఇవ్వాలనేది 25th, అంతే కదా. సో ఇవాళ మనకి డిఎస్సి గురించి అయితే మాత్రము నోటిఫికేషన్ అయితే రావాలి. 2-3 daysలో దీని గురించి చెప్తానన్నారు. సో ఎప్పుడు మనకి 2-3 daysలోనే అన్నారు, 21st. సో దానికి 21st నుంచి 2-3 days అంటే మినిమం 25th, అంతేనా? సో 25th కాబట్టి ఈ రోజును చూసుకుంటే మనకి ఈరోజు రావాలి. బట్ ఆల్రెడీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఇప్పుడు వరకు అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు ఫస్ట్. అయితే
సో ఇన్ కేస్ వచ్చినా కూడా అందులో కూడా చెప్పారు. సో ఎస్జిటి పోస్టులు అంట ఎక్కువగా ఉన్నాయంట. ఓకేనా. సో ఎస్జిటి అనేది ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఇంతవరకు కూడా బాగుంది. అండ్ సచివాలయం గురించి అయితే సో ఇప్పటికి ఇంకా ఏంటంటే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూడమని చెప్పేసి చెప్తున్నారంట. ఇప్పటికీ ఇంకా వేకెన్సీస్ కనుక్కోమని చెప్తున్నారంట. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే మనకి ఇంకా ఇప్పుడు ఈరోజు వచ్చిన లేటెస్ట్ అంటే 31st ఓకేనా. సో 31st క్యాబినెట్ ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే ఉన్నది. ఓకేనా. సో ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే 31st ఉన్నది. సో ఏపీ క్యాబినెట్ మీటింగ్ ఇదే ఫైనల్ మీటింగ్. ఓకేనా. సో ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి 31st క్యాబినెట్ మీటింగ్ ఫైనల్. సో 31st క్యాబినెట్ మీటింగ్లో అయితే ఇప్పుడు మనకి రిమైనింగ్ ఇప్పుడు డిఎస్సి గురించి కానీ సచివాలయం గురించి కానీ నోటిఫికేషన్స్ అయితే సచివాలయం గురించి అయితే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయాలి. ఈ క్యాబినెట్ అంటే 31st జాన్వరిలోని మనకి ఏదైతే క్యాబినెట్ జరుగుతుందో అందులో కానీ మనకి నోటిఫికేషన్స్ కోసం అయితే మాట్లాడకపోతే ఇంకా మీరు ఈ పోస్టుల గురించి ఈ గవర్నమెంట్లో ఎక్స్పెక్ట్ చేయడం మర్చిపోండి. క్లియర్. ఓకే. సో ఇప్పుడు ఇన్ కేస్ వాళ్ళు నోటిఫికేషన్కి చెప్పినా సరే మనకైతే ఇవి ఎలక్షన్ తర్వాతే అవుతాయి తప్ప ఎలక్షన్ ముందు అయితే అవ్వదు అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలక్షన్కి టైం లేదు మెయిన్. అండ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి కూడా ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎలక్షన్ హడావిడిలో ఉంటారు. సో అదే ఆ థీమ్ అనేది కంప్లీట్ మారిపోతుంది. సో ఇక్కడ మనకి ఏదైతే ఉంటుందో 31st జాన్వరిలోన మనకి ఏపీ క్యాబినెట్ ఫైనల్ మీటింగ్ ఇది. సో ఏపీ క్యాబినెట్ మీటింగ్లో మనకి జరగాలి. సో ఎప్పుడైతే ఇది ఇక్కడ జరగలేదో, ఇక్కడ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదో డిఎస్సికి కానీ సచివాలయంకి సంబంధించి, సో లేదా క్యాబినెట్ ముందుకు కానీ అంటే 31st కన్నా ముందుకు కానీ మనకి రిలీజ్ అవ్వాలి. సో రిలీజ్ అవ్వకపోతే ఇంకా ఈ నోటిఫికేషన్ మీద ఆశలు అనేది వదిలేసుకోండి. ఓకేనా. సో ఇంకా మరి అయితే మరి అవది, ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్లోనే మనకి నోటిఫికేషన్ అయితే ఇస్తారు. ఓకే, అదనమాట. సో దీనికి మనకి ఆల్రెడీ గ్రూప్ 2కి సంబంధించి కూడా మనకి చెప్పాం అప్డేట్ అనేది. సో ఏదైనా సరే గ్రూప్ 2కి సంబంధించి మీకు ఏంటంటే ఇంత మ్యాక్సిమం ఏంటంటే చాలా వరకు కూడా ఏంటంటే ఏమంటున్నారు అంటే కంప్లీట్ అది పోస్ట్పోన్ అవుతుంది. సో పోస్ట్పోన్ అవడం వల్ల ఏంటంటే చాలామందికి కొంతమందికి యూజ్ ఉంటుంది, కొంతమందికి యూజ్ ఉండకపోవచ్చు, అది వేరే సంగతి. బట్ మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఎందుకంటే కొత్తగా చదివిన వాళ్ళు అందరికీ కూడా యూజ్ అవుతుంది. గవర్నమెంట్కి కూడా అదే కావాలి. ఏమంటాము ఇప్పుడు అందరూ కూడా చాలామంది అడుగుతున్నారనమాట, ఎగ్జామ్కి టైం అనేది సరిపోలేదు, కరెక్ట్ అయిన టైం అనేది లేదు. సో ఏంటంటే మాకు కొంచెం ఎక్స్టెన్షన్ చేయండి అని అడుగుతున్నారు. సో గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది అంటే మేము స్టూడెంట్ వైపు నుంచి ఆలోచిస్తున్నాము. సో మేము ఎక్స్టెన్షన్, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ అవడము. సో ఎగ్జామ్ ఆటోమేటిక్గా పోస్ట్పోన్ అయ్యింది అని అంటే వాళ్ళకు కూడా ఎలక్షన్కి చూసుకోవడానికి సరిపోయేటట్టు ఉంటుంది. ఆల్రెడీ మనం డబ్బులు కట్టాము, పర్వాలేదు, ఆ డబ్బులకి సంబంధించి వాళ్ళేమో మనం కట్టిన డబ్బులతో వాళ్ళ ఎలక్షన్కి సంబంధించి అవాయిడ్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు పోయింది ఏం లేదు. కాబట్టి ఏంటంటే ఓకే మీరు అన్నట్టుగానే పోస్ట్పోన్ చేస్తామంటాం. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ వాడు ఏంటంటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయకపోవచ్చు, లేదా కంప్లీట్ నోటిఫికేషన్ అయినా రద్దు చేసేయచ్చు. ఏం చేయగలం? ఏం చేయలేం కదా. సో దాన్ని మనం ఏమైనా అనగలమా? ఇప్పుడు మొన్న 411 ఎస్ఐ అనేది పోస్టులు తీశారు. సో ఈవెంట్స్ అనేది కరెక్ట్గా లేవు అని చెప్పేసి చాలామంది కోర్టుకి వెళ్ళారు. సో కోర్టుకి వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్గా ఏమైంది, సో కోర్ట్ అనేది మళ్ళీ మీరు కండక్ట్ చేయండి ఈవెంట్స్ అని చెప్పారు. సో కండక్ట్ చేశారు. కండక్ట్ చేసినా కూడా ఏమొచ్చింది రిజల్ట్? మళ్ళీ సేమ్ అంతే, ఎలా అయిందో అలాగే వచ్చింది. అక్కడ జరిగిన రాజకీయాలు ఎవరికి తెలియదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఒక నోటిఫికేషన్ వస్తుంది. మెయిన్ ఎక్కడ వస్తుందంటే ఒక నోటిఫికేషన్ అనేది ఇస్తున్నారు. సో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మనుషులే మళ్ళీ కోర్టులో కేసు వేసేస్తున్నారు. సో కోర్టులో కేసు వేసేటప్పటికి ఆటోమేటిక్గా ఏంటి, దాని మీద స్టేలు అలా వెళ్తుంది. సో బట్ ఏంటంటే ఇక్కడ జాబ్ అనేది రావటం లేదు. సో ఇక్కడ ఏంటంటే అలా అవుతూనే ఉంటుందన్నమాట. సో రిజల్ట్ అయితే ఎవరికి రావటం లేదు. కాబట్టి మనం చేయగలిగింది ఏంటంటే మన చేతుల్లోని మీకు అంటే మీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నది అనుకుంటే మీ ఓన్గా ఏదైనా చేయడానికైతే చూడండి. ఇంకా అంతకు మించి అయితే ఈ వస్తున్న గవర్నమెంట్లు వస్తున్న వాటిలో జాబుల గురించి వెతుక్కోవడం కూడా ఒక రకంగా చిరాకు వస్తుంది అనమాట. అంత దారుణంగా ఉన్నాయి జాబుల గురించి అయితే. సో ఏదైనా బెటర్. సో వెయిట్ చేద్దాము. January 31st అన్నారు కదా. సో January 31st క్యాబినెట్ మీటింగ్, ఏపీ క్యాబినెట్
మీటింగ్ అనేది జరుగుతుందని అన్నారు. సో ఫైనల్గా ఇదే మీటింగ్. సో చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. సో ఈ లోపున కానీ ఇందులో కానీ నోటిఫికేషన్ వస్తుందో లేదో డిఎస్సికిను అండ్ నెక్స్ట్ సచివాలయంకి సంబంధించి. ఓకేనా. సో ఎగ్జామ్ పెట్టే ఆలోచన ఉన్నవాడు ఎవడు కూడా ఇంత లాస్ట్ వరకు అయితే చెయ్యరు. ఓకేనా. అది ఫస్ట్ మెయిన్ మన థీమ్. ఓకే. సో దీనికి ఇప్పుడు మీకు చెప్పాను కదా 31st క్యాబినెట్ మీటింగ్ ఉన్నదని. దీనికి సంబంధించిన ఆర్డర్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను క్యాబినెట్ ఈ వీడియో లాస్ట్లోని. సో అందరూ చూడండి. అందరికన్నా మనమే ఫస్ట్ చెప్తున్నాం, బట్ నాకైతే మాత్రం తగినంత రీచ్ అయితే రావటం లేదు. సో నేను ప్రతి వీడియోలో అయితే నేను చెప్తున్నాను, వీడియోకి లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయమన్నది నా గురించి కాదు, ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకు కూడా తెలుస్తుందని. మీరొక్కలే ఆలోచించుకొని మీరు చూసేస్తే సరిపోద్ది అన్నట్టున్నారు. సో ఒకసారి చూడండి, లైక్ చేయడం వల్ల మీకు ఆన్సర్ అందులో ఏం పోదు కదా. సో లైక్ చేయండి. అండ్ అలాగే మీరు నోటిఫికేషన్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా. సో బెల్ ఐకాన్ దగ్గరకు వచ్చేసరికి ఇలా 2 సింబల్స్ ఉంటాయి, ఆల్ నోటిఫికేషన్స్ అని. మీరు పర్సనలైజ్డ్ నోటిఫికేషన్ ఒక్కటే మీరు మేబీ అంటే సబ్స్క్రైబ్ చేసినప్పుడు పర్సనలైజ్డ్ నోటిఫికేషన్స్ అన్నది మాత్రమే అవుతుంది, ఎనేబుల్ అవుతుంది. బట్ ఏంటంటే మీరు అది ఒకసారి క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అన్నది ఎనేబుల్ చేసుకొని పెట్టుకోండి. ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. అప్పుడు పర్టికులర్గా ఈ నోటిఫికేషన్ అనేది అయితే మనం వెతుక్కోక్కర్లేదు అనమాట. సో అదనమాట. సో ఇంకా నాకు అప్డేట్ ఏమైనా త్వరగా తెలిస్తే అది కూడా నేను చెప్తాను. అండ్ అలాగే మీకు హోమ్ గార్డ్ జాబ్స్ గురించి కూడా నేను అప్డేట్ ఇచ్చాను. వైజాగ్లో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే హోమ్ గార్డ్ జాబ్కి అయితే అప్లై చేయొచ్చు. సో దీని గురించి డీటెయిల్ వీడియో కూడా చేయాలనుకుంటే, అంటే ఆల్రెడీ నేను చెప్పేశాను కదా అనేసి మరి దీని గురించి అయితే నేను డీటెయిల్ వీడియో అయితే చేయలేదు. సో ఒకసారి చూసుకోండి. వైజాగ్ నేటివ్ అయి ఉండాలి ఖచ్చితంగాను. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే వైజాగ్ నేటివ్ అయి ఉండాలి. సో వైజాగ్ నేటివ్ అండ్ వచ్చేసి ఇది 21 నుంచి 50 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 800 మీటర్స్ రన్నింగ్ అయితే ఉంటుంది. సో 800 మీటర్స్ని బాయ్స్ అయితే 200 సెకండ్స్లోనంటాం బాయ్స్ అయితే. అదే ఉమెన్ అయితే 300 సెకండ్స్ ఇచ్చారు. సో ఇదైతే చెయ్యాలన్నమాట. సో ఇదైతే ఎవరైతే చేస్తారో, అలాగే హెవీ మోటార్ వెహికల్ లైసెన్సు అండ్ హెవీ మోటార్ లైసెన్సు అండ్ అలాగే లైట్ మోటార్ వెహికల్ లైసెన్సు ఉండాలి. ఓకేనా. ఈ 2 కూడా మీరు ఉండే మాట అయితే కూడా వెళ్ళిపోతారు. కాబట్టి ముందు చేసుకో నీటి దారికి ట్రై చేసుకోవడానికి వీడియో